బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టు పార్టీకి చెందిన మరో 71 మంది నక్సలైట్లు పోలీసుల ముందు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని కాంకేర్, నారాయణపూర్ జిల్లాలకు చెందిన డివిజన్ కమిటీల నాయకులు, పలువురు ముఖ్యులతో సహా మొత్తం 71 మంది నక్సలైట్లు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. కాంకేర్ ప్రాంతం నుంచి 50 మంది, నారాయణపూర్ జిల్లాలో 21 మంది లొంగిపోగా వీరిలో 13 మంది మహిళా నక్సల్స్ ఉన్నారు. లొంగిపోయిన ఆయా మొత్తం నక్సలైట్లు 18 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. दिनांक 26 अक्टूबर को बस्तर संभाग के अंतर्गत कांकर इलाका में केशकाल डिवीजन की टोटल 21 महोदय कैडर, जिनमें डिवीजन कमेटी सचिव मुकेश, अन्य डीवीसी मेंबर रईजू और कैलाश, इस प्रकार రెడ్డికి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్ చెప్పండి, మనం చూస్తున్నాము మొత్తంగా ఆ రోజుకు కూడా నక్సలైట్లు మొత్తం కూడా వచ్చి లొంగిపోవడం చూస్తున్నాము. అయితే తాజాగా 71 మంది నక్సలైట్లు అయితే లొంగిపోయారు. ఆయుధాలు కూడా భారీగా వారు అయితే అధికారులకు అయితే ఇచ్చినట్టయితే సమాచారం అందుతుంది. ఇంకా ఎవరైనా లొంగిపోయే పరిస్థితి కనిపిస్తుందా? ఇప్పుడు లొంగిపోయిన వారిలో కీలక నేతలు ఎవరైనా ఉన్నారా? నిన్న ఛత్తీస్గఢ్లో 21 మంది మావోయిస్టులతో పాటు 50 మంది మిలిషియా సభ్యులు అటు పోలీసులు ఎదుట లొంగిపోయారు. వీళ్ళ వద్ద నుంచి 18 ఆయుధాలు వాళ్ళందరూ కూడా పోలీసులకు అప్పగించిన పరిస్థితి చూస్తున్నాం. వరుసగా ఘటనలు కనుక చూసినట్లయితే మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి కనపడుతోంది. బసవరాజ్ మొదటగా ఆయన లొంగిపోయారు, తర్వాత తక్కెలపల్లి వాసుదేవరావు లొంగిపోయిన తర్వాత కూడా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఆయన లొంగుబాటును తప్పుపడుతూ కొంతమంది ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, పౌర హక్కుల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపైన కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. మా శవాలపైన ఎర్ర జెండా కప్పి ఊరేగిద్దామనుకుంటున్నారా? ఇప్పటికే శత్రువు బలమైన వాడైనప్పుడు ఆయుధాలు వదిలివేయడమే ఉత్తమమైన నిర్ణయం. అందరి ప్రాణాలను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తాము ఇప్పుడు కూడా విప్లవాన్ని విడిచిపెట్టలేదు, ప్రస్తుతానికి ఆయుధాన్ని మాత్రమే విడిచిపెడుతున్నామంటూ ఆయన చెప్తూ వచ్చారు. వాస్తవానికి మావోయిస్టులను ఏరివేస్తాం ఖచ్చితంగా మార్చి నాటికల్లా అంటూ అటు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. దాంతోనే ఆపరేషన్ కగార్ కూడా చాలా తీవ్రంగా కొనసాగుతున్న పరిస్థితి. అనేక మంది మావోయిస్ట్ అగ్రనేతలను ఎన్కౌంటర్లో మట్టుపెట్టిన తర్వాత దీనిపైన పార్టీలో అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అటు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీకి అటు బసవరాజ్ ఒక లేఖ రాయడం, ఆ లేఖ పైన పార్టీలో చర్చించిన తర్వాత ఆ లేఖ విడుదల కావడం పెద్ద ఎత్తున సంచలనం కలిగించింది. మావోయిస్టు పార్టీలో నాయకుల మధ్య విభేదాలు పొడుచుపై రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కాకపోతే అందులో కూడా ఆ లేఖలో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుధాన్ని వీడడం మినహా మరో గత్యంతరం లేదు. సహచరుల విలువైన ప్రాణాలను కాపాడడానికి అటు లొంగుబాటు పడుతున్నామంటూ ఆయన బసవరాజ్ అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎదుట లొంగిపోతే తక్కెలపల్లి వాసుదేవరావు మొన్న ఆయన మరికొంతమందితో లొంగిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మరికొంతమంది మావోయిస్టులు కూడా లొంగుబాటు పట్టనున్నారని తెలుస్తుంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఆయనకు కూడా త్వరలోనే లొంగిపోతాడనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ అధికారులు ఎవరు కూడా ధృవీకరించడం లేదు. కానీ వాస్తవానికి అటు బీఆర్ బసవరాజు లొంగిపోయిన తర్వాత, తక్కెలపల్లి వాసుదేవరావు లొంగిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీలో చాలా తక్కువ మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. వాళ్ళందరూ కూడా లొంగుబాటు పడుతున్నారనే వార్తలు అయితే వినపడుతున్నాయి. ప్రస్తుతం హాట్ టాపిక్గా హిడ్మా లొంగుబాటు అనేది ఉంది. త్వరలోనే హిడ్మా కూడా అటు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నాడనే సమాచారం అయితే అందుతుంది. దీన్ని ఇంకా అటు మావోయిస్టు పార్టీ కానీ ఇటు లేకుంటే పోలీసులు కానీ ధృవీకరించాల్సి ఉంది. కానీ ఈ రెండు వర్గాలు కూడా ఎక్కడ కూడా దీనిపైన స్పందించడం లేదు. కానీ ఇంకా కూడా ఆపరేషన్ కగార్ అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. చివరి మావోయిస్టును ఏరియా వేసే వరకు కూడా ఈ ఆపరేషన్ కగార్ కొనసాగుతుందంటూ అటు కేంద్ర మంత్రి పునరుద్ఘాటిస్తున్నారు. ఖచ్చితంగా మావోయిస్టుల ఏరువేతకు కేంద్రం కట్టుబడి ఉందంటూ ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్, అయితే ఇప్పటికే అటు మావోయిస్టు పార్టీకి అయితే ఇది గట్టి దెబ్బ అని చెప్పుకోవాలి. మరి హిడ్మా కనుక ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు లొంగిపోతే కనుక ఇంకా మావోయిస్టు పార్టీ హతం అవుతుంది మొత్తం అనేసి అనుకోవచ్చా? దీనికి సంబంధించి కూడా బస్తర్ ఐసీ ఏం చెప్తున్నారు? ఇప్పుడు లొంగిపోయిన వారికి ఏమన్నా రివార్డు ప్రకటించారా?
ఖచ్చితంగా ఇప్పుడు దాకా లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, రాష్ట్ర కమిటీ సభ్యులు వీళ్ళందరూ తలలపైన కూడా అనేక రివార్డులు ఉన్నాయి, లక్షల రూపాయల రివార్డులు ఉన్నాయి, కొంతమంది మీద కోట్ల రూపాయల రివార్డులు కూడా ఉన్నాయి. వీళ్ళందరిపైన కూడా వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా పునరావాస ప్యాకేజీని ప్రకటించారు. మొన్న అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ మిగతా మావోయిస్టులు ఎవరున్నా సరే లొంగిపోతే వాళ్లకు తగిన గౌరవం ఇస్తాం, వాళ్ళ రివార్డులన్నీ కూడా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఇంకా కూడా లొంగుబాట్లు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే అటు మావోయిస్టు పార్టీ లొంగుబాట్లను ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఉన్న కొద్దిపాటి నాయకత్వం, అటు అగ్రశ్రేణి నాయకులు కేవలం ఒకరిద్దరు మాత్రమే మిగిలిన్నారు. వాళ్ళు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో లొంగిపోవడం అంటే ఆత్మహత్యా సదృశ్యం. ఇప్పుడు మనం తిరిగి ఉద్యమాన్ని నిర్మించడం కష్టమవుతుందంటూ వాళ్ళు అంతర్గతంగా చేసుకున్న చర్చలలో మాట్లాడుకున్నారు. కానీ బయట ఉండి పౌర సమాజంలో మనం ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ లొంగుబాటులో నిర్ణయం తీసుకుంటున్నామంటూ లొంగిపోయిన అగ్రనాయకులందరూ కూడా చెప్తూ వచ్చారు. ఇప్పుడు హిడ్మా కూడా లొంగిపోతే మీరు అన్నట్లుగా మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయినట్టే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కొత్తగా రిక్రూట్మెంట్లు లేవు. ఉన్న వాళ్ళందరూ కూడా లొంగిపోతే ఇకపై ఉద్యమం అనేది తన ఉనికి కోల్పోయే పరిస్థితి అయితే కనపడతా ఉంది. అఖిల, పవన్, అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక, ఎందుకంటే పక్కన ఆపరేషన్ కగార్ అనేది ఇంకా కొనసాగుతుంది. మరి ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వీరు ఇంకా సంచరించే అవకాశం అన్నది ఉన్నట్టు ఈ ఆపరేషన్ కగార్ అయితే జరుగుతూ వస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఏం జరిగినా కూడా అటు ఒక లేఖ అనేది విడుదల చేస్తూ వచ్చింది మావోయిస్టు పార్టీ. మరి దీనికి సంబంధించి 2 రోజుల్లో ఏమన్నా అలాంటివి ఏమన్నా బయటకు వచ్చాయా? తక్కలపల్లి వాసుదేవరావు లొంగిపోయిన తర్వాత మరో లేఖను విడుదల చేశారు. అటు బసవరాజును, తక్కలపల్లి వాసుదేవరావు ఇద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ఒక లేఖ విడుదల చేశారు. తప్పించి ఇక మిగతా లొంగుబాట్లపైన ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కొంతమంది విప్లవ ద్రోహులు లొంగిపోయినంత మాత్రాన మావోయిస్టు పార్టీ అంతం కాదు, ఉద్యమం ఆగిపోదంటూ చెప్తూ వస్తున్నారు. కానీ వాస్తవానికి చూస్తే ఇప్పుడు వేళ్ల మీద లెక్కించే సింగిల్ డిజిట్లోకే అటు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా కేవలం ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయి ఉన్నారు. పూర్తిగా అడవులంతటిని కూడా జల్లెడు పెట్టేసి జనతన్ సర్కార్ ఎక్కడెక్కడైతే నడిచేదో దట్టమైన అటవీ ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో, కొన్ని గిరిజన గూడాలలో జనతన్ సర్కార్ నిర్వహిస్తున్నారు. ఆ జనతన్ సర్కార్ నిర్వహించే సుజాత, సీనియర్ లీడర్ సుజాత కేంద్ర కమిటీ సభ్యురాలు, ఆమె కూడా లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. సో మావోయిస్టు ప్రాబల్యం అనేది ఇంకా ఏం లేదు. వీళ్ళు మైదాన ప్రాంతాలలో తలదాచుకొని ఉంటారని భావిస్తున్నారు. మొన్న బసవరాజు కావచ్చు, ఇతర నాయకులందరూ కూడా నేపాల్లో తలదాచుకున్నారు. అక్కడి నుంచే ఇక్కడ ఉద్యమాన్ని అంతా కూడా నడిపించారు. ఇప్పుడున్న అగ్రనాయకులు కూడా సేఫ్ ప్లేసెస్లో ఉండి వాళ్ళు జరుగుతున్న పరిణామాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అఖిల, రైట్ పవన్, థ్యాంక్ యూ.